పోలీసు సిబ్బంది సంక్షేమానికి మరింత ప్రాధాన్యతనిస్తూ పోలీసు శాఖ ఆధ్వర్యంలో పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరులో నూతనంగా ఏర్పాటు చేసిన పోలీస్ వెల్ఫేర్ ఫిల్లింగ్ స్టేషన్ ను మంగళవారం ఆయన కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, జనసేన పార్టీ ఇన్ఛార్జి బండారు శ్రీనివాస్, జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐజీ అశోక్ కుమార్ మాట్లాడుతూ పోలీసు సిబ్బంది సంక్షేమం కోసం ప్రయోగాత్మకంగా ఈ పెట్రో ఫిల్లింగ్ స్టేషన్లను ప్రారంభించామని, భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలను చేపడతామని చెప్పారు. రాబోయే వినాయక చవితి, దసరా ఉత్సవాలు, గ్రామ పంచాయతీ ఎన్నికలకు సన్నద్దమవుతున్నామని తెలిపారు. రిక్రూట్మెంట్ ద్వారా సిబ్బంది కొరత తీరుతుందని, ఏపీఎస్పీ పోలీసులను కూడా వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వినియోగిస్తున్నామని చెప్పారు. ఈరోజు ఆలమూరు మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మొట్టమొదటిసారిగా పోలీస్ పెట్రోల్ బంపు స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడికి వచ్చారు. సో ఎమ్మెల్యే గారి సహకారంతో, జిల్లా కలెక్టర్ గారి సహకారంతో ఎస్పీ గారు ఈ బంపును ఏర్పాటు చేశారు. సో దీనివల్ల పోలీస్ వెల్ఫేర్కి చాలా మంచి బెనిఫిట్ ఉంటుంది. భవిష్యత్తులో కూడా ఈ కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇంకా రకరకాల కార్యక్రమాలు పోలీస్ డిపార్ట్మెంట్ ని స్ట్రెంథెన్ చేయడానికి చేస్తున్నాము. అంతే కూడా డిపో భవనం కూడా దాదాపు 2 కోట్ల రూపాయలు డీజీ గారు శాంక్షన్ చేశారు. ఆ నిర్మాణ పనులు కూడా అక్కడ జరుగుతున్నాయి. వచ్చే గోదావరి పుష్పాలకు కూడా మంచి కమాండ్ కంట్రోల్ రూమ్, ఇంకా పోలీస్ సంబంధించిన కొన్ని బ్యారక్స్ కూడా చేసి పోలీస్ డిపార్ట్మెంట్ ని డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బాగా స్ట్రెంథెన్ చేస్తామని తెలియజేసుకున్నాం. ల్యాండ్ ఆర్డర్ అంతా బాగానే ఉందండి. డిస్ట్రిక్ట్ లో ఇక్కడ పెద్ద ఇష్యూస్ లేవు. ఇప్పుడు మనకు వచ్చేది ఫెస్టివల్ సీజన్, మనకి వినాయక చవితి పండుగలు వస్తున్నాయి, దసరా వస్తూ ఉంది. దానిలో మనకి మున్సిపల్, గ్రామ పంచాయతీ, జడ్పీటీ ఎలక్షన్స్ కూడా జరుగుతాయి. అన్నిటికి కూడా మేము సన్నద్ధమవుతాం. మెన్ షార్టేజ్ ఇప్పుడు రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంది కదా, ట్రైనింగ్ అయిపోతుంది. ఇక్కడికి మెన్ సఫిషియెంట్ గా మెన్ ఇస్తుంది. ఆల్రెడీ ఒక ఏపీఎస్పీని కూడా ఒక ప్లాటూన్ ఇచ్చారు డీజీ గారు. దానివల్ల వాడపల్లి ప్రతి శనివారం కూడా బందోబస్తు అరేంజ్మెంట్స్ అన్ని చూస్తుంటారు.